మిల్లెట్స్‌తో ఎప్పుడైనా గానీ చపాతీలు ట్రై చేశారా? అసలు ఏ పిండి కలపకుండా ఓన్లీ రాగి పిండితో ఇట్లా పొంగేటటువంటి చపాతీలు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే భలేగుంటది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వాటర్ అయితే వేసి మరగబెట్టుకోవాలండి. అట్లాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. చూసారా, ఆఫ్ చేసి ఇది పిండి దాంట్లోకి వేసి ఇట్లా కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇట్లా కలుపుకోవాలి మెత్తగా. మీరు పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి రొట్టెలనేవి. ఇంకా చూడండి, ఇట్లా చేసుకొని మనం గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకొని. అంటే మీకు రొట్టె ఎంత సైజులో కావాలో అంత సైజు చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ వచ్చేసి ఒక 7 అయితే వచ్చినాయండి ఉండలు. ఇప్పుడైతే చూడండి రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తా. ముందు పీట మీద పిండి అయితే వేసుకోవాలండి. అట్లాగా చుట్టూ పగుళ్ళు లేకుండా చేసుకొని ఇట్లా చేత్తో కాసంత అద్దాలండి. ఆ తర్వాత మనం చపాతీ కర్రతో ఇంకా పైన నెమ్మదిగా అద్దాలనమాట. ఎక్కువ ప్రెస్ చేస్తే రొట్టె అనేది పీటకి అతుక్కుపోతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా పెట్టాలి. ఇట్లా పిండి రొట్టె తీసేసి పెంక మీద కాల్చుకోవాలండి. వేడిగా ఉన్న పెంక మీద వేసుకోవాలి. రెండు వైపులా ఈవెన్‌గా కాల్చుకోవాలండి. మధ్యలో మాత్రం తీయబాకండి. ఎందుకంటే ఇరిగిపోతది. ఇది సుతిమెత్తగా ఉంటదనమాట. ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకొని ఇట్లా నొక్కితే చపాతీ అనేది ఈజీగా పొంగుతది. చూసారా ఎట్లా పొంగుతదో ఒకసారి చూడండి. అదిగోండి భలే పొంగుతూ వస్తదనమాట. ఇప్పుడు మీరు వెంటనే తినేసేటట్టయితే ఆయిల్ లేకుండా తినేయొచ్చండి వేడివేడిగా. లేదు కొద్దిగా టైం పట్టిద్దంటే దీన్ని చపాతీలాగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. లైట్‌గా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారా భలే పొంగుతుందనమాట. రెండు వైపులా కొద్దిగా ఆయిల్ రాసి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి రొట్టెలైతే రెడీ అండి. అట్లాగే ఇంకోటి కూడా నేను చేసి పెట్టేసానండి. అది కూడా కాల్చుకుందాం. ఇవైతే పర్ఫెక్ట్ షేప్ అయితే రావండి. కొద్దిగా అటు ఇటు వస్తాయి. మీకు పర్ఫెక్ట్‌గా రావాలనంటే ఏదైనా అంచులు పదునుగా ఉన్న దాంతో రౌండ్ షేప్ కట్ చేసుకోవచ్చండి. ఇది కూడా అట్లాగే కాల్చుకోవాలి. రెండు వైపులా కాలాలండి. ఇప్పుడు ఆయిల్ రాసి మొత్తం కాల్చుకోవాలి. బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తా. ఇదిగోండి ఇట్లా అద్దుకోవాలి చేత్తో. అప్పుడైతే సూపర్‌గా వస్తాయి అన్నమాట. ఎట్లాగంటే సేమ్ జొన్న రొట్టె ఎట్లా కొడతారో అట్లా కూడా కొట్టుకోవచ్చు చేత్తో వచ్చినోళ్ళు. లేదు రాదంటే ఇట్లా లైట్‌గా అద్ది ఇట్లా చేసుకోవచ్చండి. ఎక్కువ ప్రెస్ అయితే చేయకూడదు చపాతీ కర్రతో. మధ్యలో విరిగిపోతాయి. ఇంకా మీ ఇష్టం. స్లోగా చేసుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇంకా రొట్టె మొత్తం చేసేసుకోవాలండి. ఇంకా దీన్ని కాల్చుకోవాలి. చూసారా రెండు వైపులా కాల్చుకోవాలి ఇంకా. ఇంతేనండి. ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చు రాగి రొట్టెలు. ఇట్లా పొంగుతూ వస్తాయి. దీన్ని నాన్ వెజ్ కర్రీతో తింటే భలేగా ఉంటదండి. చికెన్ గానీ, మటన్ గానీ, ఎగ్ గానీ లేదంటే పప్పుతో తిన్నా కూడా సూపర్ ఉంటదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. అట్లాగే నా వీడియోలన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి.